అలహాబాద్ హైకోర్టు మొన్న ఈ మధ్యన ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే కార్ల మీదన, బళ్ళ మీదన కులాల పేర్లు రాసుకునేటటువంటి వాటిని నిరోధించండి. పేర్లు అట్లా పెట్టడానికి వీల్లేదు అన్నటువంటిది తీర్పు ఇచ్చింది. అది ఆచరణలో పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అట్లాంటి వాటి మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, అవి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, మనం ఎట్లా ఆపుతాం అనేది సహజంగా ప్రభుత్వాలు అంటుంటాయి. కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మాత్రం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్లో పెట్టింది. అందులో భాగంగా ఎవరైనా తమ వెహికల్ మీద కులం పేరు ప్రస్తావిస్తూ ఇవి పెడితే గనక ఆ వాహనాలకి పెనాల్టీ, సీజ్, అది తొలగించాలి. అయినా కూడా ఒకసారి తొలగించినా కూడా మళ్ళీ చేస్తే జైలు శిక్ష అన్నటువంటి ఇది పెట్టుకొచ్చింది. వాస్తవంగా అట్లాంటి చట్టాన్ని ఆంధ్ర లాంటి చోట్ల అమలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కులపెచ్చ స్కూల్ దశ నుండి ప్రారంభమై కాలేజీ దశకి పతాక స్థాయికి చేరి ప్రొఫెషనల్ విద్యల్లో అసహ్యకరమైన స్థితికి దిగజారి ఉద్యోగాలలో కూడా కులపెచ్చ తొలగిలిపోతున్నటువంటి సమాజం వైపుకి టర్న్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి వచ్చి పరిపాలించక్కర్లేదు, కానీ యోగి ఆదిత్యనాథ్ తరహా మనస్తత్వంతో మన ప్రభుత్వాలన్నా పనిచేయాలి, లేదా ఆ విధమైన చైతన్యమైన రాకపోతే ప్రమాదం.